సిద్దిపేట జిల్లా జయదేవ్పూర్ మండలంలో ఎన్నిలో పరిస్థితుల నేపథ్యంలో ప్రత్యేక గ్రామ సభను సర్పంచ్ బునారి రజిత మల్లేశం ఆధ్వర్యం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీఓ, సర్పంచ్, ఏఈఓ మాట్లాడుతూ రైతులకు ఎన్నిలో ప్రభావం కారణంగా వరి సాగు విస్తీర్ణాన్ని తగ్గించి వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా చిరుధాన్యాలు, పప్పు ధాన్యాలు, నూనె గింజలు పంటలు, కూరగాయలు మరియు ఆయిల్ ఫామ్ సాగు వైపు మళ్లాలన్నారు. వర్షాకాలం దృష్టిలో ఉంచుకుని ఈగలు, దోమలతో సీజనల్ వ్యాధులు రాకుండా ఇంటి చుట్టుపక్కల పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో టీఏ నవీన్, ఏఈఓ శరణ్య, సిసి పుష్పలత, పంచాయతీ సెక్రటరీ నవీన్ రెడ్డి, ఉప సర్పంచ్ మధు, వార్డు మెంబర్లు ఎర్రబోయిన లక్ష్మి, కోట నవ్య, భూమయ్య, మల్లేశం, చంద్రయ్య, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. నేను వ్యవసాయ విస్తరణాధికారిని ఈగూర్ క్లస్టర్, జిల్లా సిద్దిపేట, మండలం జగదేవ్పూర్, ఈగూర్ క్లస్టర్. ఈరోజు మన రామ్నగర్ గ్రామ పంచాయతీలో ఎన్నినో సందర్భంగా గ్రామ సభ నిర్వహించడం జరిగింది. దీనికి అనుకూలంగా రైతులు మనకు ఇప్పుడు ఎన్నినో పరిస్థితుల్లో మనకి ఆరుతడి పంటలు వేసుకొని వర్షపాతం తక్కువ ఉన్నందువల్ల ఆరుతడి పంటలు వేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. మనకి ఇంకా ఆగస్టు 30 వరకు సమయం ఉన్నందువలన మీరు పెసళ్ళు, మినుములు, ఇంకా ఆగస్టు 15 తర్వాత కూడా మనము నువ్వులు, ఆముదం అలాంటివి సాగు చేసుకొని మీరు అధిక లాభాలు పొందవలసిందిగా కోరుకుంటున్నాను. వర్షాకాలం కాబట్టి ఈగలు, దోమలు బాగా వచ్చి డెంగ్యూ జ్వరాలు వస్తాయి. కాబట్టి అందువల్ల మనం ఇంటి పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఊరు కూడా మోరీలు అన్ని సాగు చేసుకొని ఊరు లోపల కాళ్ళలో గుంతలుగా నీళ్లు ఉండకుండా మట్టి పోపించుకొని మంచిగా చేసుకోవాలి. దోమల వల్ల మనకు రోగాలు రాకుండా వేడి చేసుకొని నీళ్లు చల్లార్చిన నీళ్లు త్రాగాలి. ఇల్లు పరిశుభ్రంగా ఉంచుకోవాలి నీట్గా.